ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. తెనాలికి చెందిన బొల్లిమంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుగు సాహితీ సాంస్కృతిక మహోత్సవం తెనాలిలో ఎంతో వేడుకగా ప్రారంభమైంది. రామకృష్ణ కవి కళాక్షేత్రంలో 2 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం ప్రత్యేక కార్యక్రమాలు అయితే నిర్వహించారు. ఉదయం జరిగిన కార్యక్రమంలో తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ, అట్లాగే శాస్త్రవేత్త చందు సాంబశివరావు, అట్లాగే పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఫౌండేషన్ నిర్వాహకులు చందు సుబ్బారావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు. ముందుగా బొల్లిమంత శివరామకృష్ణ చిత్రపటానికి నిర్వాహకులు, అతిథులందరూ కూడా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యక్తిత్వ వికాసంపై, తెలుగు భాష సాహిత్యంపై కూడా ప్రముఖులందరూ కూడా ప్రసంగించారు. అట్లాగే మధ్యాహ్నం నుండి కూడా కవి సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంతో వేడుకగా కూడా ఈ కార్యక్రమాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు రేపు 2 రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందినటువంటి అనేక ప్రాంతాల నుంచి అతిథులందరూ కూడా ప్రత్యేకంగా హాజరై ఈ కార్యక్రమాన్ని తిలకిస్తూ ఉన్నారు. విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తిలకిస్తూ ఉన్నారు. ముఖ్యంగా 2 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించే విధంగా కూడా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేశారు. ఈరోజు సాయంత్రం, అట్లాగే రేపు ఉదయం, రేపు సాయంత్రం కూడా ప్రత్యేక కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి. ఈ రోజుకు సంబంధించి కార్యక్రమాలు ఏ విధంగా జరిగినాయి, కవి సమ్మేళనం అయితే ఎంతగానో అందరిని అయితే ఆకట్టుకుంది. ఆసక్తిగా అయితే ప్రేక్షకులంతా కూడా ఈ కవి సమ్మేళన కార్యక్రమాన్ని ఎంతో ఆసక్తిగా అయితే తిలకించారు. బొల్లిమంత శివరామకృష్ణ జీవిత చరిత్ర గురించి కూడా ప్రముఖులు మాట్లాడుతూ ఆయనను యువత అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి, ఇటువంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి కూడా సూచించిన పరిస్థితి. ఎన్నో ఈ 20 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో కష్ట నష్టాలు, కానీ నిర్వహించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా నిర్వహించామని మేము ఈ రోజున 20 ఏళ్ల తర్వాత కూడా సగర్వంగా చెప్పుకోవాలి. కొన్ని వేల మంది విద్యార్థుల్ని ప్రతి కార్యక్రమంలోనూ మేము భాగస్వాములు చేశాం. తెలుగు భాష, సాహిత్యము ఇట్లాంటి వాటి మీద విద్యార్థుల్లో అవగాహన కల్పించాం. వారిలో తెలుగు భాష మీద మమకారాన్ని పెంచాం. తెలుగు సభలు కూడా నిర్వహించాం. ఇదే కళాక్షేత్రంలో తెలుగు సభలు కూడా నిర్వహించినటువంటి పేరు మాకుంది. మన మాజీ ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారిని కూడా తెలుగు సభల్లో పాల్గొనేలాగా చేశాం. అట్లాగే ఎందరో మహానుభావులు, దాసనారాయణరావు, విశ్వనాథన్ లాంటి వారికి వారందరికీ ఈ పురస్కారాలు అందజేశాం. ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కువ మంది ఈ కార్యక్రమాలు, ఈ 2 రోజుల్లో పాల్గొనేటువంటి వేదిక మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వాళ్ళందరిలో కూడా ఈ బొల్లిమంత శివరామకృష్ణ గారి కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళే ఉన్నారు. అయితే ఎప్పుడూ పాత వాళ్ళనే కాకోకుండా కొత్త వారిని వేదిక మీదకి తీసుకురావటం, కొత్త వారిని వేదిక ముందు కూడా ఉంచి వారికి కూడా బొల్లిమంత గారి జీవితాన్ని పరిచయం చేయటం అనేటువంటిది మా కర్తవ్యంగా భావిస్తూ ఈ విద్యార్థుల్ని ఇట్లా రకరకాల అంశాలను మిళితం చేసి, అంటే వచ్చినంత వరకు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళని ఇట్లా మేళవింపు చేసి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమాలు విజయవంతం చేసి ఈరోజు రేపు సాయంత్రం గుమ్మడి గోపాలకృష్ణ, అట్లాగే ప్రజా సాహితీ సంపాదకులు కొత్తపల్లి రవిబాబు గారికి కళారంగ విశిష్ట పురస్కారం, సాహితీ విశిష్ట పురస్కారాల సభ ఉన్నది. అట్లాగే
మన తెనాలి తహసీల్దార్ గారు కేవి గోపాలకృష్ణ గారు శ్రీకృష్ణదేవరాయలుగా భువన విజయం సాహితీ రూపం కూడా ఉన్నది. అలాగే రేపు సాయంత్రం సినీ నటులు బ్రహ్మానందం గారికి బొల్లిమంత శివరామకృష్ణ గారి విశిష్ట జీవితకాల సాఫల్య పురస్కారం ఉంది. మీరందరూ కూడా ఈ కార్యక్రమాల్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ, బొల్లిమంత శివరామకృష్ణ గారు సంబంధించి ఈరోజు ఈ కార్యక్రమం అరేంజ్ చేస్తున్నాం, ఎవ్రీ ఇయర్ అరేంజ్ చేస్తాం ఇట్లా అని అన్న చందు సుబ్బారావు గారు వచ్చి చెప్పినప్పుడు చాలా ఒక రకమైనటువంటి ఎమోషనల్గా అనిపించింది. నాకు ఒక బుక్లెట్ లాగా ఇచ్చారు చాలామంది వారి గురించి. చదివితే మనిషి అంటే ఇలా జీవించాలి అని అనిపించింది. చదలవాడ, వేమూరు మండలం చదలవాడ ఎక్కడ కుగ్రామంలో జన్మించిన ఒక వ్యక్తి ఒక శక్తిగా మారి ఎప్పుడు 1920s నుంచి మరి 2005 వరకు వారి జీవితాన్ని సొసైటీకి ఎలా అంకితం చేశారో చదివాను. కళ కట్టినట్టు అనిపించింది. రాసిన వాళ్ళకు ముందుగా నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. ఒక వ్యక్తికి ఒక ముఖమే ఉంటుంది జనరల్గా. అధికారిగా నేనున్నా అనుకోండి, ఒక అధికార తత్వం, అధికారం, ఉద్యోగం చేసుకుంటూ ఏదో జీతం కోసం పని చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు ఎవరైనా. నేనని కాదు, జనరల్గా నేను అసలు అలా ఉండాలనుకోను. నేను ఇక్కడ కూడా ఒక అధికారిగా రాలేదు వాస్తవంగా మాట్లాడాల్సి వస్తే. నేను తెనాలి మరి నీళ్లు తాగితే ఇట్లా అయ్యాము, లేకపోతే తెనాల్లో జీవించడం వల్ల ఇట్లా ఉన్నాము, తెనాల్లో ఉద్యోగం చేయడం వల్ల ఇలా వచ్చిందో తెలియదు. కానీ కళల కానాచి అంటారు కదా మన తెనాలి. మరి ఇక్కడ ఉండటం వల్ల నాకు కూడా కొన్ని సుగుణాలు అభినయం చెప్పాలి. వారి గురించి చదివినప్పుడు మార్క్సిస్ట్ గాంధీ అని చెప్పారు. మహాత్మా గాంధీ అని రాస్తే ఇంకా బాగుండేది. అంత బాగుంది వారి జీవిత చరిత్ర. ఎంత బాగుందండి. ఒక వ్యక్తి సొసైటీ కోసం ఉపాధ్యాయుడిగా పనిచేశారట. మరి కలం పట్టి కవిత్వాలు, కథలు, నాటికలు రాశారట. ఒక 8 సినిమాలకు ఆయనే రచన చేశారట. ఈ 100 రోజులు ఆడిన సినిమాలు కూడా ఉన్నాయట. 38 నాటికలు రాశారట. ఇవన్నీ చదువుతుంటే ఏమనిపించిందంటే, అసలు ఒక వ్యక్తికి సాధ్యమయ్యే పనేనా ఇది అనిపించింది నాకు. సరే, చదవడం రాయడం ఓకే, బాగానే ఉంది. సాయుధ పోరాటంలో పాల్గొన్నారని జరిగారు. తెలంగాణ రైతాంగ ఉద్యమంలో సాయుధ పోరాటంలో పాల్గొన్నారంట. ఇదేంటి అసలు? ఆ కోణం ఏంటి, ఈ కోణం ఏంటి నాకు అర్థం కాలేదు. ఒక వ్యక్తి రాసుకునే ఆయన పాపం బడి పంతులుగా ఉద్యోగం చేసుకుంటా కాలం గడపకుండా సొసైటీ కోసం ఏదో సాధించాలనే తపనతో మరి సాయుధ పోరాటంలో పాల్గొన్నారని చదివితే ఒక ఇంత ఆశ్చర్యానికి గురయ్యా నేను. అందుకనేగా మరి ఇన్నాళ్ళ తర్వాత కూడా వారిని స్మరించుకుంటున్నాం అనిపించింది. అంత గొప్పగా ఆయన జీవించారు కాబట్టే కదా మనం స్మరించుకుంటున్నాం. అంటే అలాంటి మహామోహన్ మళ్ళీ అప్పుడప్పుడు మనం తలుచుకుంటూ ఉంటాం. వాళ్ళ మార్గం ఏంటి, వాళ్ళు ఎంత నిరాడంబరంగా జీవించాం. ఇవాళ బజార్లోకి వస్తే ఏమాత్రము స్థాయి లేనటువంటి వాళ్ళు, లేదా ఏమాత్రము జీవితంలో కృషి చేయనటువంటి వాళ్ళు కూడా వాళ్ళ రూపరేఖ విలాసాలను మనం గమనిస్తే ఆశ్చర్యపోతాం. అట్లాంటిది మహాత్మా గాంధీ మొదలుకొని ఈ బొల్లిమంత శివరామకృష్ణ దాకా మనం చూసినట్లయితే వాళ్ళు ఎంత నిరాడంబరంగా జీవించారు. ఏ భోగాలను లేదా ఏ వేషాలను కూడా వాళ్ళు ఆశించకుండా వాళ్ళు ఎట్లా జీవించగలిగారు అంత హాయిగా అని చెప్పి ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ళ వ్యక్తిత్వంలో అది ఒక భాగం. దాన్ని కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ నిరాడంబరత అనేది మన జీవితంలో కూడా చాలా అవసరం. మాట్లాడితే మనం ఎట్లా, నేను ఎవరనుకుంటున్నామని, ఆధునిక మానవ జీవితంలో మనం పర్సన్స్గా కాకుండా వీ హ్యావ్ బికమ్ పర్సనేజెస్. అంటే మనుషులుగా కాకుండా హోదాలుగా మారిపోయాము. ప్రతి వ్యక్తి కూడా నేనెవరో నీకు తెలుసా అంటే, ఓ నేను ఈ అధికారంలో ఉన్నాను, లేదా ఈ మంత్రి పదవిలో ఉన్నాను, లేకపోతేనేమో మరి గొప్ప ఐఏఎస్ హోదాలో నేను ఉన్నాను అని చెప్పి చెప్పుకోవటం, లేదా ప్రదర్శన చేయటం, చుట్టూగా 10 మందిని వేసుకొని తిరుగుతూ ఉండటం, ఇవన్నీ కూడా మనకు అలవాటు అయిపోయాయి. అంటే మనం పర్సన్స్గా కాకుండా హోదాలుగా మారిపోయాం, వ్యక్తులుగా కాకుండా హోదాలుగా మారిపోయాం. నాకు అందుకే ఇంతకుముందు మిత్రులు గోపాలకృష్ణ గారి కదా పేరు, మరి మాట్లాడుతుంది భలే ఆశ్చర్యం కలిగి. ఎంత హాయిగా ఆయన ఆ హోదా అంతా కూడా వదిలేసి మానవతా విలువల గురించి చెప్తూ ఉంటే భలే సంతోషం కలిగింది. అది అవసరం వాడటం.
అధికారులు కానీ మామూలు వ్యక్తులు కానీ కూడా చాలా అవసరం అని చెప్పి నేను భావిస్తున్నాను. మనం గుర్తు చేసుకోవాలి. వెనకటి కాలం నుంచి ఇంతకుముందు ప్రారంభంలోనే మన ఆహ్వానం పలికినటువంటి మిత్రులు తెలుగు భాషను గురించి అద్భుతంగా చెప్పారు. దాన్ని మనం కాపాడుకోవాలి. ఎందుకు కాపాడుకోవాలి? భాష లేకపోతే ఏమైంది? మనం ఇంగ్లీష్లో మాట్లాడుకుంటాం లేదా హిందీలో మాట్లాడుకుంటూ ఉంటాం, ఏమైంది అంటే అది కాదు. భాష అంటే సంస్కృతి. ఆ భాషలో సంస్కృతి అనేది ఒక జాతి జీవన విధానము అనేది అందులో ఇమిడి ఉన్నది. ఎప్పుడైతే నువ్వు భాషను కోల్పోతూ ఉన్నావో, దానిని అవసరం లేదు అని నువ్వు అనుకుంటూ ఉన్నావో, దానిలో ఉన్నటువంటి సంస్కృతి కూడా నీకు అవసరం లేదు అనే తీర్మానానికి నువ్వు వస్తావు. కనుక భాషను నువ్వు బ్రతికించుకోవటం అని అంటే, భాషను నువ్వు ప్రేమించుకోవటం అని అంటే జీవితంలో ఉత్తమమైనటువంటి విలువలను నువ్వు నేర్చుకోవటం అని చెప్పి అర్థం. ఎక్కడ ఉన్నాయి ఆ ఉత్తమమైనటువంటి విలువలు అని అంటే, ఆటవాళ్ళ పద్యాల్లో వేమన పద్యాలతో మొదలు పెట్టుకోవచ్చు. తప్పులెన్ను వారు తండోపతండంబు గురువి జనులకల్లో ఉండు తప్పు అని అన్నాడు. తప్పులెన్ను వారు తమ తప్పులేదు గౌరవ విశ్వరాభిరామేమ. ఇది ఒక్కటి కాదు మనకి జీవితంలో. ఎదటి వాళ్ళు ఎంతసేపు కూడా మనం అసహనంతో ఉంటున్నాం, ఈర్ష్యతో ఉంటున్నాం, ద్వేషాలతో ఉంటున్నాం. కానీ పక్క వాళ్ళని చూస్తే మనం పలకరించడం లేదు. ఎంతో అవసరమైతే తప్ప సాటి మనుషులతో మనం మాట్లాడుతున్నాం. ఒక కవితలో నేను రాశాను, పక్క సీట్లో కూర్చున్న వ్యక్తిని, మనిషి నువ్వు బాగున్నావా అని పలకరించగలవా అని. పక్క సీట్లో వాడు మనం పలకరించాం. విమానాల దగ్గర నుంచి రైళ్ళ దగ్గర నుంచి ఎక్కడైనా నేను గమనిస్తానంట. ఎందుకు పలకరించడం? ఆయనతో మనకేం అవసరం లేదు. అదేంటి, అతను నీలాంటి మనిషే కదా, ఏం బాగున్నావా ఏమి అని మామూలు పలకరించవచ్చు. అంటే అంతగా మనం సాటి మనుషుల నుంచి మనం ఎలినేట్ అయిపోయాం. బొల్లిముద్ద శివరామకృష్ణ గారితోటి నడిచి వ్యక్తిగతంగా పరిచయం ఉన్నటువంటి పెద్దలు చాలామంది ఉన్నారు. ఆయన అంటే ఎవరో తెలియదు కానీ ఆయన గురించి విన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. చిన్నపిల్లలు బహుశా ఆయన చూసి ఉండరు, కొంతమంది ఆయన గురించి కూడా చదివి ఉండరు. సో వాళ్ళందరికీ బొల్లిముద్ద శివరామకృష్ణ గారిని గుర్తు చేయడం కానీ, ఆయన గురించి కొన్ని విషయాలు పంచుకోవడం కానీ, లేదా ఆయన్ని పరిచయం చేయడం కోసం కానీ ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రాంలో, ఈ 2 days ప్రోగ్రాంలో అనేక పార్ట్స్గా విభజించారు. ఫస్ట్ పార్ట్లో ఏమన్నారంటే భాష, తెలుగు భాష, సాహిత్యం, తెలుగు లిటరేచర్ అండ్ వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ. అంటే పర్సనాలిటీని గురించి, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనుకోండి, పర్సనాలిటీ అనుకోండి, అవి వ్యక్తీకరించడంలో సాహిత్యం పాత్ర ఏంటి, సాహిత్యానికి బేస్ అయినటువంటి లాంగ్వేజ్, మరి ముఖ్యంగా తెలుగు లాంగ్వేజ్, దాని విషయాల గురించి మాట్లాడుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మనం దాని వరకే లిమిట్ అయితే భాష అంటే ఏంటి అనే దాని గురించి ప్రొఫెసర్ వెంకటకృష్ణరావు గారు చక్కగా వివరించారు. భాష అనేది ఫౌండేషనల్ యూనిట్ ఫర్ కమ్యూనికేషన్స్. మన భావ వ్యక్తీకరణకి, మనం అనుకున్నది, మన మనసులో ఉన్నది ఎదుటి వాళ్ళకి చెప్పాలి అనే అభిప్రాయం మనకు కలిగినప్పుడు మనం ఉపయోగించే సౌండ్స్ అనుకోండి, సీక్వెన్సింగ్ ఆఫ్ సౌండ్స్ అనుకోండి, స్ట్రక్చర్ ఆఫ్ సౌండ్స్ అనుకోండి, ఫ్రేమ్వర్క్ ఆఫ్ దో సౌండ్స్ అనుకోండి, గ్రామర్ అనుకోండి, ఇదంతా కలిపి భాష అని అన్నట్లయితే ఆ భాషతోటి మీరు చేసే ప్రక్రియలు, మీరు వ్యక్తీకరించేటువంటి భావాలు, మీ పాయింట్స్ ఆఫ్ వ్యూని తెలియచేసే ప్రక్రియ సాహిత్య రూపంలో మనం చెప్పుకుంటాం. అది కథ కావచ్చు, పద్యం కావచ్చు, గద్యం కావచ్చు, మహాగ్రంథాలు కావచ్చు, పెట్ట కథలు కావచ్చు, సుమతి శతకంలో ఉన్నటువంటి చిన్న చిన్న కంద పద్యాలు కావచ్చు, ఏవైనా కావచ్చు. వాటికి వివిధ రూపాలు ఉంటాయి. అలాగే 64 కళల్లో కొన్ని ప్రక్రియల ద్వారా చేసే, అంటే ప్రదర్శనల ద్వారా చేసే కళలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటికి మూలం కూడా సాహిత్యమే. ఆ సాహిత్యానికి బేస్ కూడా భాషే ఉంటుంది.
అది లేకపోతే మనం కూడా పశువుల్లాగానే సంజ్ఞల ద్వారా, అరుపుల ద్వారా అన్స్ట్రక్చర్డ్ వేలో కమ్యూనికేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అవి చేసుకోలేవా? కమ్యూనికేట్ డిఫరెంట్గా చేసుకుంటాయి. ప్రతి జీవి కూడా కమ్యూనికేట్ చేసుకుంటుంది. కానీ వాటి ప్రక్రియలు వేరు, వాటి మార్గాలు వేరు. అవి అంత వెల్ డెవలప్డ్ స్ట్రక్చర్లో ఉన్నాయో లేదో మనకు తెలియదు, బికాజ్ వీ డోంట్ అండర్స్టాండ్. కానీ మన ప్రక్రియలు ఏంటో మనకు తెలుసు. మనిషి ఉపయోగిస్తున్న భాష, ఆ భాషకున్న స్ట్రక్చరు, ఆ భాషకున్న ఫ్రేమ్వర్క్, ఆ భాషకున్నటువంటి ఫ్రేమ్వర్క్లో జరుగుతున్నటువంటి సాహితీ ప్రక్రియల ద్వారా మనం ఒకళ్ళనొకళ్ళతో మాట్లాడుకోవటం, సంభాషించుకోవటం, వ్యక్తీకరించడమే కాకుండా ఒక తరం నుంచి ఇంకో తరానికి మన జ్ఞానాన్ని అందించగలుగుతున్నాం, మన భావాల్ని అందించగలుగుతున్నాం.